ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల ఆశలు మళ్లా చిగురిస్తున్నాయి. జిల్లాల దాదాపు 20 రోజుల గ్యాప్ తర్వాత మళ్లా వానలు పడుతున్నాయి. డ్రై స్పెల్ తో దాదాపు ఎండిపోయే దశకు చేరుకున్న పంటలను చూసి ఆశలు వదులుకున్న రైతులకు ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. అయితే ఇంకా జిల్లాల పలు మండలాలల్లా మేఘాలు కమ్ముకుంటున్నా పూర్తి స్థాయిలో వానలు పడతలేవంటున్నారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వానాకాలం మొదట్లోనే వర్షాలు మురిపించినాయి. అప్పట్ల నెల రోజుల పాటు వానలు పడడంతో రైతులు పత్తి, మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. మంచి వానలు పడుతున్నాయన్న ఆశతో వరి నాళ్లు కూడా పోశారు. కానీ ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఎండలు దంచుకొట్టడంతో ఎదిగిన మొక్కజొన్న, పత్తి వాడిపోయే దశకు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తులు, మొక్కజొన్న పొలాలు కానీ పోసిన నార్లు ముదిరిపోయే పరిస్థితి ఉన్నది. వేసిన నాట్లు కూడా వర్షాలు లేక చాలా మంచిగా వస్తలేవు పొలాలు. మొక్కజొన్న కానీ చాలా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. జల్లు పీసు మీద ఉన్నాయి. ఇప్పుడు మబ్బు వస్తుంది కానీ చినుకులు పడట్లేదు. వర్షాల కోసం చాలా రైతులందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ద వర్షాలు పడితే కానీ నాట్లు వేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం వాతావరణంలో మార్పు వచ్చింది. 3-4 రోజులుగా జిల్లాల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. 20% లోటు వర్షపాతంతో తీవ్ర వర్షాభావ జిల్లాగా నమోదైన జిల్లాల మళ్లా వానలు పట్టడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. ఎర్రబారిన వరి పంటకు, పత్తి, మొక్కజొన్న పంటలకు ఎరువులు చల్లుతున్నారు. తొలగరి వర్షాలు పడగానే కొంచెం పడుతుంది, ఇంకా కొంచెం సరిపోతుంది, ఇంకా కొంచెం పడాలని మేము ఆశిస్తాను. వరి నాట్లు కూడా ఎండిపోతున్నాయి. పాతరు వేసిన నాట్లు ఆ వర్షాలకు ముందుగా వేసినాం కాబట్టి నాట్లు ఇప్పుడు ఈ మళ్ళా వార్తరు బాయిలు. కాకపోతే వర్షాలు పడాలి. అప్పుడప్పుడు మధ్యలో కూడా ఈ కెనాల్ కాలువ ప్రభుత్వం ఇయ్యాలి. శ్రీరామ్ సాగర్ నుంచి ఇస్తే ఈ పొలాలు వారితే ఇటు మొక్కజొన్నలకు వీలవుతుంది. కొద్దిగా చిరుజల్లు అంటే మరీ దానికి సరిపోయేంత పదన కాకుండా కొంత అయింది కాబట్టి ఇవాళ దానికి కావాల్సిన బలం మందులు ఎరువులను మేము వేసుకుంటూ ఎడ్లతోటి దున్నుకుంటున్నాము. కాకపోతే వరి పొలాలు కూడా ఎట్లా అంటే కొద్దిగా మనము వేసినవి కూడా ఎండిపోకుండా ఉండడానికి చేస్తున్నాం కాబట్టి ఈ వర్షం మబ్బులు చూస్తే మాత్రం మాకు కొద్దిగా ఆశాజనకంగా ఉంది. వానాకాలం మొదట్లో కురిసిన వర్షాలతో నార్లు పోసిన రైతులు మొన్నటిదాకా నాట్లు వేయాలా వద్దా అన్న అనుమానంతో ఉన్నారు. ఇప్పుడు పడుతున్న వానలతోటి తిరిగి వరి నాట్లు వేస్తున్నారు. నీరుడు కూడా ఆగస్టు, సెప్టెంబర్లోనే భారీ వర్షాలు పడ్డాయి. ఈసారి కూడా అప్పుడే పడతాయనే ఆశతోటి ఉన్నారు. ఇప్పుడు ఈ ఆగస్టు మంతులన్నా పడతాయని ఎదురు చూస్తున్నారు. ఉన్న వాతావరణం ఇస్తే మాకైతే నమ్మిక అనిపిస్తలేదు. మబ్బు వస్తుంది పోతుంది. పెద్ద వర్షం పడితే తప్ప ఇప్పటికీ చేన్లో వర్షం పడితే చేన్ల నుండి పంట చేన్లకి వెళ్ళి బయటికి వాటర్ పోలేదు. ఎప్పుడైతే నిండుగా భూమి తడిసి ఉన్నట్టయితే పదన ఆగుతుంది, చెట్టు పైకి లేస్తుంది, ఎదుగుతుంది, మంచి పంట వస్తుంది. జిల్లాల వర్షాలు పడుతున్నా ఇప్పటికీ చాలా చెరువులల్లా నీళ్లు లేవు. ఆగస్టు, సెప్టెంబర్లా భారీ వర్షాలు కురిస్తే డ్యాంలతో పాటు చెరువులు నిండి బావులల్లా భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశపడుతున్నారు.